లగచర్ల గ్రామ పరిధిలో ఉన్నటువంటి 5 గిరిజన తాండాలకు సంబంధించినటువంటి గిరిజనులకు సంబంధించినటువంటి భూసేకరణకై అక్కడ జరిగినటువంటి ప్రజాభిప్రాయ సేకరణకు ఇచ్చేసినటువంటి అక్కడ 1300 ఎకరాలను గిరిజనుల భూములను లాక్కొని అక్కడ ఫార్మా కంపెనీ ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఒక కుట్ర పన్ని గిరిజనులను నష్టపరచాలని చెప్పేసి చేసినటువంటి సందర్భాన అక్కడ జరిగినటువంటి సంఘటనలో గిరిజనులపై కేసులు పెట్టి గిరిజనులను నిర్బంధించి లగచర్ల పరిధిలోని 5 తాండాలకు సంబంధించినటువంటి గిరిజనులను జైల్లో వేసినటువంటి గిరిజనులను వెంటనే వారిని జైలు నుండి విడుదల చేయాలి, వారిపైన పెట్టినటువంటి కేసులను ఎత్తివేయాలని చెప్పేసి గిరిజన సంక్షేమ సంఘం మెదక్ జిల్లా పక్షాన మేము చలో లగచర్ల కార్యక్రమానికి ఏర్పాటు చేయడంలో భాగంగా మరి నిన్న రాత్రి సంగారెడ్డి 2 టౌన్ పోలీసులు మమ్మల్ని అర్ధరాత్రి అరెస్టు చేసి స్థానిక సంగారెడ్డి పట్టణంలో గల పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. ప్రజాస్వామ్యంలో అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు, న్యాయబద్ధంగా రాజ్యాంగబద్ధంగా న్యాయబద్ధంగా పోరాటం కొనసాగిస్తాం. మా ద్వారంలో చలో లగచర్ల గిరిజన తండాల సందర్శన, గిరిజన రైతులను పరామర్శన కార్యక్రమానికి పిలుపునివ్వడంతో నిన్న అర్ధరాత్రి అక్రమంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి గిరిజన నాయకులను అరెస్టు చేయడం జరిగింది. ఎక్కడిది అక్కడ అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము, గిరిజన రైతులకు ఏదైతే ఫార్మాసిటీ కంపెనీ పేరుతో వేధిస్తూ ఉన్నారో గత 10 నెలలుగా వాళ్ళకు వేధిస్తూ ఉన్నారు. ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, గిరిజన రైతులపైన పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలి. అలాగే ఎక్కడైతే వాళ్ళకు జైల్లో నిర్బంధించారో వాళ్ళను కూడా వెంటనే విడుదల చేయాలి. తాండాలలో శాంతియుత వాతావరణం కల్పించాలి. అక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థను బయటికి పంపించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అరెస్టు చేసిన గిరిజన విద్యార్థి సంఘం నాయకులను వెంటనే విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము.